వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. యాజ్ ఐ సెడ్ యూ ఇన్ ద లాస్ట్ వీడియో, మనమైతే ఇప్పుడు మురుదేశ్వర్లో ఉన్నాము. మీరు నా లాస్ట్ వీడియో కనుక చూసినట్టయితే ఫస్ట్ బీచ్కి వెళ్ళి బీచ్లో స్నానం చేసి రూమ్కి వచ్చి ఫ్రెష్ అయ్యి ఇప్పుడు టెంపుల్కి అయితే స్టార్ట్ అవబోతున్నాం. మేమున్న రూమ్ నుంచి టెంపుల్ వచ్చి ఒక 100 మీటర్స్ డిస్టెన్స్లో ఉంటుంది. నడుచుకుంటూ వెళ్ళిపోవచ్చు. అకామిడేషన్ డీటెయిల్స్ కావాలంటే నాకు కింద కామెంట్ చేయండి. అండ్ ఫస్ట్ అయితే మేము టిఫిన్ చేసి నెక్స్ట్ టెంపుల్కి స్టార్ట్ అవబోతున్నాం. ఇంకో విషయం, మనకి టెంపుల్లో బ్రేక్ఫాస్ట్ కూడా పెడతారు. బట్ మేము ఆల్రెడీ లేట్ అయినాం కాబట్టి బ్రేక్ఫాస్ట్ టైం అయితే అయిపోయింది. సో బయట తినేస్తున్నాం. అసలు కర్ణాటక అంటేనే టిఫిన్స్, అలాంటిది టిఫిన్ టేస్ట్ చేయకుండా ఎలా వెళ్తాం చెప్పండి. మనకి ఎదురుగా కనిపిస్తుంది కదా, ఇదే మన మురుదేశ్వర్ టెంపుల్. మనకి అరేబియన్ సీకి ఆనుకొని ఉంటుంది. అంటే టెంపుల్ చుట్టూ మనకి సముద్రమే ఉంటుంది. అసలు వ్యూని డిస్క్రైబ్ చేయడానికి నాకు అసలు వర్డ్సే లేవు, ఎలా చెప్పాలో కూడా. అంత బాగుంది. నేచర్ని ఇష్టపడే వాళ్ళకైతే ఇది ఒక బెస్ట్ ప్లేస్ అని చెప్పొచ్చు. అండ్ మనకి ఇప్పుడు ఎదురుగా కనిపిస్తుంది కదా, ఇది అతి ఎత్తైన గోపురం అన్నమాట. 18 ఫ్లోర్స్ అయితే ఉంటుంది. మనకి కింద లిఫ్ట్ అవైలబుల్గా ఉంటుంది. మీరు వెళ్ళినట్టయితే అక్కడ మనకి టికెట్ 30 రూపీస్ పర్ హెడ్ ఛార్జ్ చేస్తారు. మీరు 18th ఫ్లోర్కి వెళ్ళి వ్యూ చూడొచ్చు. సో ఫస్ట్ నేనైతే వెళ్ళి ఫస్ట్ దర్శనం కంప్లీట్ చేసుకుంటున్నాం. దర్శనం కంప్లీట్ చేసుకున్నాక నెక్స్ట్ లిఫ్ట్లో పైకి వెళ్ళి వ్యూ చూద్దాము. టెంపుల్లో మీరు ఎక్కడ చూసినా మనకి నేచర్ చాలా అందంగా కనిపిస్తుంది అన్నమాట. కనుచూపు మేర వరకు మనకి సముద్రమే ఉంటుంది. చుట్టూ కూడా చాలా ప్లీజెంట్గా ఒక డివైన్ మూమెంట్ అయితే ఉంటుంది. ఇక్కడికి వస్తే మనసు చాలా ప్రశాంతంగా ఉంది నాకైతే. ఇది నాట్ ఓన్లీ ఒక స్పిరిచువల్ ప్లేస్, మనకి ఫ్యామిలీస్ అండ్ ఫ్రెండ్స్తో విజిట్ చేయడానికి ద బెస్ట్ స్పాట్ అని చెప్పొచ్చు. అండ్ దట్ టు నేచర్ లవర్స్ అయితే వాళ్ళకి ఒక ఫుల్ ప్లేటర్ మీల్స్ అనే అనుకోవాలి. అంత బాగుంటుంది వ్యూ అయితే. మనకి ఇది కనిపిస్తుంది కదా, ఇదే మెయిన్ టెంపుల్ లోకి ఎంట్రన్స్ అన్నమాట. లోపల మనకి ఫొటోస్ అండ్ వీడియోస్ నాట్ అలౌడ్ అన్నారు. సో నేను బయట మీకు వ్యూ అంతా చూపిస్తున్నా. వ్యూ అయితే ఇట్లుంటుంది. ఈ రోజు అయితే లోపల క్రౌడ్ ఏం పెద్దగా లేరు. మాకు దర్శనం చాలా త్వరగా అయిపోయింది లోపలికి వచ్చిన వెంటనే. అండ్ లోపల మీరు చూసే టెంపుల్ మొత్తం ఇలా ఉంటుందన్నమాట. లోపల మనకి ఫొటోస్ అండ్ వీడియోస్ నాట్ అలౌడ్ అన్నారు, కానీ చాలా వరకు ఫొటోస్ అండ్ వీడియోస్ అయితే తీసుకుంటున్నారు. సో మేము కూడా ఇలా కొన్ని వీడియోస్ అండ్ ఫొటోస్ అయితే క్యాప్చర్ చేసుకున్నాం. అండ్ మీకు బ్యాక్లో అయితే శివుడి విగ్రహం కనిపిస్తుంది కదా, ఇది 123 ఫీట్ ఎత్తులో ఉందంట. ఆ విగ్రహం వచ్చి ఈ టెంపుల్కి బ్యాక్ సైడ్లో ఉంటుంది. మనం ఇక్కడ ఫుల్గా టెంపుల్ ఎక్స్ప్లోర్ చేసి నెక్స్ట్ అయితే అక్కడికి వెళ్దాము. టెంపుల్కి ఎంట్రన్స్ టికెట్ కానీ లేకుంటే దర్శన్ టికెట్స్ కానీ ఏం లేదు. సో టైం ఆఫ్టర్నూన్ 12 అవుతుంది. ఇక్కడ లంచ్ స్టార్ట్ అయిందంట. సో మేము కూడా ఇంకా ఎలానో వచ్చినాం కదా అని లంచ్కి అయితే వచ్చేసాము. ఇప్పుడు మనం లంచ్ కంప్లీట్ చేసుకున్నాక మనం వెనక ఇంకొక టెంపుల్ అయితే చూసాం కదా, ఐ మీన్ లార్డ్ శివ స్టాచ్యూ చూసాం కదా, అక్కడికైతే వెళ్దాము. దాని కింద కూడా జస్ట్ చిన్న ఎగ్జిబిషన్ లాంటిది ఏదో ఎక్స్ప్లోర్ చేయడానికి ఉందంట. వెళ్ళి చూద్దాం ఏముందో. మనం వన్స్ లంచ్ కంప్లీట్ చేసుకున్నాక ఎగ్జిట్ వచ్చి ఈ వేలో ఉంటుంది. మళ్ళీ మనం లోపలికి టెంపుల్లోకి వెళ్ళడానికి అయితే అవ్వదు. ఇక్కడ నాకు బాగా నచ్చింది ఏంటంటే టెంపుల్కి 4 సైడ్స్ కూడా మీకు బీచే కనిపిస్తుంది. ఎటు చూసినా సరే బీచ్ వ్యూవే. థ్యాంక్ గాడ్ ఇక్కడ ఫుట్ కింద వైట్ కలర్ పెయింట్ వేసి చాలా మంచి పని చేశారు. ఎందుకంటే ఈ ఎండకి కాలు కిందేస్తుంటే తొక్కలు వచ్చేస్తున్నాయి. ఆల్రెడీ నాకు కింద ఫుట్ అంతా తొక్కలు వచ్చేసాయి అన్నమాట నిన్న నడిచిన దానికి. నా ఎక్స్పీరియన్స్ ప్రకారం ఇక్కడైతే సమ్మర్లో కాకుండా వింటర్లో వస్తే ఈ ప్లేసెస్ అన్నీ కూడా చాలా బాగుంటాయి ఎక్స్ప్లోర్ చేయడానికి. దట్టు బీచ్ వ్యూ అండ్ నేచర్ వ్యూ కాబట్టి ఆ సీజన్ అయితే బాగుంటుంది అనుకుంటున్నాను. అండ్ నేను ముందు చెప్పాను కదా, ఇక్కడ మనకి ఫ్లోర్ అయితే ఉంటుంది. 18th ఫ్లోర్కి వెళ్ళి వ్యూ పాయింట్ అయితే మనం చూడొచ్చని. సో ఇప్పుడైతే మేము అక్కడికి వెళ్తున్నాము. పర్ హెడ్ ఇక్కడ 30 రూపీస్ టికెట్ అయితే ఉంటుంది. సో ఇప్పుడు మేము ఉన్నది 18th ఫ్లోర్లో. 18th ఫ్లోర్లో ఉంటే వ్యూ మొత్తం చూడండి ఎంత నీట్గా కనిపిస్తుందో. ఇది టెంపుల్ ఫ్రంట్ సైడ్ వ్యూ అనమాట. మీకు ఈ వే కనిపిస్తుంది కదా, ఈ వేలోనే ఒక 100 ఫీట్ డిస్టెన్స్లో మేమైతే రూమ్ తీసుకున్నాము. అందుకే చెప్పాను మా రూమ్ నుంచి ఈ టెంపుల్ గోపురం చాలా క్లియర్గా కనిపిస్తుందని చెప్పి. అండ్ మీలో ఎవరికైనా బీచ్ సైడ్ వ్యూ పాయింట్ చూడాలి మీ రూమ్ నుంచే అనుకుంటే అలాంటి రిసార్ట్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. ఆ రిసార్ట్లో మనకి 1 డేకి 2K అయితే ఛార్జ్ చేస్తారు. మేము కూడా ఆ రూమ్కే ప్లాన్ చేసాము. బట్ నైట్ మేము వచ్చేసరికి అరౌండ్ 1 PM అయింది. సో మేము ఆ టైంలో వచ్చి చెక్ఇన్ చేసి మళ్ళీ మార్నింగ్ 9 o'clock కల్లా చెక్అవుట్ చేయడానికి ఎందుకు అని చెప్పి నేనే ఒక స్టెప్ బ్యాక్ తీసుకున్నా. బట్ మీరు ఎప్పుడైనా ఎర్లీగా వచ్చి 1 డే మొత్తం స్టే చేయాలి అనుకుంటే ఖచ్చితంగా మీరు ఇది ఎక్స్పీరియన్స్ చేయొచ్చు బీచ్ లవర్స్ అయితే. అండ్ ఇక్కడ మనకి 2 ఫ్లోర్స్కి మాత్రమే అలో చేస్తారు. మీరు 18th ఫ్లోర్ నుంచి చూడొచ్చు, ఒక స్టెప్ కిందకు వచ్చి 17th ఫ్లోర్ నుంచి కూడా చూడొచ్చు. అండ్ అక్కడి నుంచి కిందకి రావడానికి అయితే అవ్వదనమాట, మనకి గేట్స్ క్లోజ్ ఉంటాయి. ఇది వచ్చి మనకి టెంపుల్కి రైట్ సైడ్లో ఉన్న వ్యూ అనమాట.
మనకి శివ స్టాచ్యూ ఉంది కదా, అదైతే మనకి టెంపుల్ బ్యాక్ సైడ్లో ఉంటుంది. ఇటు సైడ్ నుంచి మనం ఆ స్టాచ్యూ అయితే చూడొచ్చు. సీ హియర్ ఇట్ ఈస్. మనకి ఇక్కడ చూసుకున్నట్టయితే స్టాచ్యూ అనేది కింద లేదు, మనకి కిందన వేరే ఏదో టెంపుల్ లాంటిది ఉంది. ఆ టెంపుల్ పైన మనకి స్టాచ్యూ ఉంది. ఇది ఈ టెంపుల్కి బ్యాక్ సైడ్లో ఉంటుంది. సో మనం ఇక్కడ దర్శనం అది కంప్లీట్ చేసుకొని నెక్స్ట్ అయితే అక్కడికి వెళ్దాము. సీ హౌ బ్యూటిఫుల్ ద ఎంటైర్ వ్యూ ఇస్. పర్సనల్గా నాకు ఈ టెంపుల్ అనేది ఒక డ్రీమ్ డెస్టినేషన్ అనే చెప్పాలి. నేను ఇక్కడికి వస్తానని అస్సలు అనుకోలేదు. యాక్చువల్లీ ఈ టెంపుల్ కర్ణాటక గోకర్ణలో ఉంటుందని నాకు తెలియదు. ప్రతిరోజు మేము మార్నింగ్ లేచి సుప్రభాతం వేసేటప్పుడు టీవీలో బ్యాక్గ్రౌండ్లో ఇదే టెంపుల్ కనిపిస్తూ ఉంటుంది. సో మేము ఎప్పుడూ డిస్కస్ చేస్తూ ఉంటాం లైఫ్లో ఒక్కసారైనా ఆ ప్లేస్కి వెళ్ళాలి అని. అలాంటిది మేము ఈరోజు ఇక్కడ ఉంటాము అని అస్సలు అనుకోలేదు. మెయిన్లీ మేము కర్ణాటక వచ్చింది కుకే సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ కోసం. సరే ఎలానో వచ్చాం కదా అని చెప్పి చుట్టూ ఉన్న ప్లేసెస్ మాకు వీలైనంత వరకు విజిట్ చేయడానికి ట్రై చేసాం. అందులో నేను ఎంతగానో వెయిట్ చేస్తున్న ఈ టెంపుల్ కూడా ఎక్కడే ఉందని అయితే నాకు లిటరల్లీ నిజంగా చెప్తున్నా తెలీదు. వచ్చేంత వరకు కూడా ఆ శివయ్య మమ్మల్ని ఇద్దరిని ఇక్కడికి రప్పించుకున్నారేమో అన్నట్టు అనిపించింది. నిజంగా మాకైతే చాలా హ్యాపీగా ఉంది. అసలు నేను మాటల్లో కూడా ఎక్స్ప్లెయిన్ చేయలేను. అండ్ ఇక్కడ కూడా మేమైతే కొన్ని ఫొటోస్ తీసుకున్నాము. దట్టు మాకు మెమొరీగా ఉంటుంది కదా ఈ ప్లేస్కి మళ్ళీ మళ్ళీ రాలేమని చెప్పి. అండ్ నెక్స్ట్ మేమైతే ఫొటోస్ కలెక్ట్ చేసుకొని అండ్ బ్యాక్లో మనకి లార్డ్ శివ స్టాచ్యూ అయితే ఉంది కదా, అక్కడికైతే వెళ్తున్నాము. అక్కడ ఏముంటుందో చూడ్డానికి. దాన్నే మనకి భూకైలాష్ అంటారంట. మనకి ఇక్కడ టెంపుల్ చరిత్ర అంతా మనకి విగ్రహాల రూపంలో అయితే చూపిస్తారు. మొత్తం బొమ్మలతో ఉంటుంది స్టోరీ మొత్తం. మీకు ఈ స్టోరీ తెలియాలంటే మన సీనియర్ ఎన్టీఆర్ గారి మూవీ ఒకటి ఉంటుంది భూకైలాస్ అని, తెలుగులో పాత సినిమా. మీరు అది చూసారంటే ఈ టెంపుల్ చరిత్ర అంతా మీకు తెలుస్తుంది. అండ్ ఇక్కడ కూడా మీరు ఈ మ్యూజియంలో ఏం పెట్టారు ఏంటి అనేది ఆ స్టోరీ మొత్తం అర్థమవుతుంది. మీకు ఇన్ కేస్ ఆ మూవీ చూడకపోయినా ఈ స్టోరీ తెలియకపోయినా అక్కడ వాళ్ళు ఏం చెప్పాలనుకుంటున్నారో అనేది మనకైతే అర్థం కాదు. ఇంతకీ మీలో ఎవరైనా ఆ మూవీ చూసారా? చూస్తే కింద కామెంట్ చేయండి. అండ్ ఇక్కడ కూడా మేమైతే కొన్ని ఫొటోస్ తీసుకున్నాము. ఫొటోస్ తీసుకోవడానికి మెయిన్ రీజన్ ఏంటంటే ఈ ఎంటైర్ టెంపుల్లో మొత్తం జెంట్సే ఉన్నారు ఫోటోగ్రాఫర్స్, బట్ ఇక్కడ ఓన్లీ ఒక్క ఉమెన్ ఫోటోగ్రాఫర్ అయితే ఉన్నారు. సో ఆమెను ఎంకరేజ్ చేయడానికి అని చెప్పి మేము కూడా కొన్ని ఫొటోస్ అయితే తీసుకోవడం జరిగింది. ఐ రెస్పెక్ట్ మెన్ కాదనట్లేదు, బట్ కానీ ఎందుకో నాకు ఎక్కడైనా ఇలా ఉమెన్ కనిపిస్తే వాళ్ళని ఎంకరేజ్ చేయాలనిపిస్తుంది. మనం ఫోటో తీసుకొని ఆ టెంపుల్ విజిట్ చేసి వచ్చేలోగా మన ఫొటోస్ అయితే మనకి లామినేట్ చేసి ఇచ్చేస్తారు. అండ్ ఇదే భూకైలాష్ అనమాట. ఇక్కడ మనకి టెంపుల్ ఏమి ఉండదు, జస్ట్ ఈ టెంపుల్ స్టోరీ మొత్తం చెప్పాను కదా ఒక బొమ్మల రూపంలో మనకి చూపిస్తారు అంతే. అండ్ ఇక్కడ మనకి ఎంట్రన్స్ టికెట్ అయితే ఉంటుంది, టికెట్ తీసుకోవాలి. ఇక్కడ నుంచి మనకి మెయిన్ గోపురం ఉంది కదా, ఆ వ్యూ అయితే చాలా క్లియర్గా కనిపిస్తుంది. అండ్ నేను చెప్పాను కదా ఎంట్రన్స్ టికెట్ అని, ఇక్కడ ఎంట్రన్స్ టికెట్ అయితే తీసుకోవాలి. చూడండి భూకైలాస్ కేవ్ ఎంట్రన్స్ ఫీ అంట. అడల్ట్స్కి మాత్రమే టికెట్ ఉంటుంది, చిల్డ్రన్స్కి అయితే ఏ టికెట్ ఉండదు. మనమైతే టికెట్స్ తీసుకొని ఇప్పుడు లోపలికి వెళ్ళి చూద్దాం ఏముండబోతుందో. ఇక్కడికి వచ్చే ముందు వరకు నాకు కూడా ఈ టెంపుల్ స్టోరీ తెలియదు అనమాట. గోకర్ణ మురుదేశ్వర్ టెంపుల్కి వెళ్ళేటప్పుడు అక్కడ అర్చకులు మాకు ఈ స్టోరీ మొత్తం చెప్పారు, ఎక్స్ప్లెయిన్ చేశారు. సో అలా నాకు అర్థమైంది. ఆ తర్వాత వాళ్ళే చెప్పారనమాట మనది పాతది ఒక మూవీ అయితే ఉంటుంది, ఆ మూవీ చూస్తే మీకు అంతా క్లియర్గా అర్థమవుతుందని. సో నిన్న నైట్ అంతా నేను కూర్చొని ఆ మూవీ చూడడం అయితే జరిగింది. సో దాట్ నౌ ఐ క్యాన్ క్లియర్లీ అండర్స్టాండ్ వాట్ దే ఆర్ ట్రయింగ్ టు టెల్ అస్ అని, ఈ విగ్రహాలతో ఏం చెప్పబోతున్నారు అని. అసలు రావణుడు ఆత్మలింగాన్ని ఎలా తీసుకొచ్చాడు, ఇక్కడ భూకైలాస్లో దాన్ని ఎలా ప్రతిష్ఠించారు, అసలు వినాయకుడికి ఎందుకు నెత్తి మీద ఒక సొట్టు అయితే ఉంటుంది, ఆయనకి ఎందుకు ద్విభుజ వినాయకుడు అని అంటారు, ఆ డీటెయిల్స్ అన్నీ కూడా మనకు భూకైలాస్ స్టోరీలో ఉంటుంది. మీరు ఆ మూవీ చూసినా సరే మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఇలా మనకి కేవ్ మొత్తం ఒక సర్కిల్లో ఉంటుంది అనమాట, ఆ చుట్టూ ఇలా అయితే డిజైన్ చేశారు. సో సీ హౌ బ్యూటిఫుల్ ఇట్ ఈస్.
సో ఇది ఫైనల్లీ కేవ్లో అయితే మనకి ఇలా ఉంటుంది. మీకైతే కంప్లీట్గా చూపించాను. అండ్ నెక్స్ట్ మేము టెంపుల్ నుంచి బయటకైతే వచ్చేసాము. మేము ముందు ఫొటోస్ అయితే తీసుకున్నా అని చెప్పా కదా ఒక లేడీ దగ్గర. ఆమె దగ్గర వెళ్ళి ఫస్ట్ నా ఫొటోస్ అయితే కలెక్ట్ చేసుకున్నా. మాకు తెలియకుండానే టెంపుల్లో 3 hours అయితే కంప్లీట్ అయిపోయింది. మేము మార్నింగ్ 9:30కి అయితే వచ్చాము. ఇప్పుడు టైం ఆల్మోస్ట్ 1:30 అవుతుంది. అండ్ 2 o'clockకి మేమైతే చెక్అవుట్ చేయాలి. సో వీఆర్ లీవింగ్ ఫ్రమ్ హియర్. వీ రియల్లీ హ్యాడ్ ఏ గ్రేట్ ఎక్స్పీరియన్స్. నాకైతే ఇంకొక రోజు ఉంటే బాగుండు అనిపిస్తుంది. బట్ ఏం చేస్తాం, వెళ్ళాలి కదా. సో వీఆర్ లీవింగ్ హియర్. అండ్ ఎందుకు ఇంత త్వరగా అంటే మాకు ఆల్రెడీ 6 o'clockకి మేము హుబ్లీ నుంచి అయితే ట్రైన్ బుక్ చేసుకున్నాము. మా లైఫ్లో మేము ఎప్పుడు కూడా ట్రైన్ ఆర్ బస్ టైంకి ఎక్కిందే లేదు. అందుకే ఈసారి ఎలా అయినా మిస్ చేయొద్దు అని చెప్పి 1 hour ముందే వెళ్ళాలి అన్నట్టు ప్లాన్ చేసుకున్నాం. ఇక్కడ నుంచి హుబ్లీకి నియర్లీ 400 kilometers అయితే జర్నీ చేయాల్సి ఉంటుంది. అంటే నియర్లీ 4 hours ఆఫ్ జర్నీ. ఇప్పుడు టైం ఎగ్జాక్ట్గా 2 అవుతుంది. మేము 2కి స్టార్ట్ అయితే 6 కల్లా అక్కడ ఉంటాము. మాకు ట్రైన్ వచ్చి 7 o'clock అన్నమాట. విషయం ఏంటంటే మేము చాలాసేపు వెయిట్ చేసాము. బట్ బస్సెస్ అయితే మాకు దొరకలేదు. దొరికినా సరే చాలా రష్ ఉన్నాయి, ఫ్రీ బస్సులు కాబట్టి. అసలు నేనైతే చాలా టెన్షన్ పడ్డా, మళ్ళీ ట్రైన్ మిస్ అవుతామో ఏంటో అని చెప్పి. బట్ నిజంగా శివుడు మాతో ఉన్నాడేమో. కరెక్ట్ టైంకి ఒక అంకుల్ అయితే వచ్చారు కార్ కావాలా అని చెప్పి, దట్టు తక్కువ ప్రైస్లో. యాక్చువల్లీ విషయం ఏంటంటే ఆయన హుబ్లీ నుంచి గోకర్ణ వరకు ఎవరో బుక్ చేసుకున్నారంట. సో రిటర్న్లో ఆయన ఎంటీగా వెళ్ళాల్సి ఉంటుంది. అందుకు ఆయన వచ్చి మమ్మల్ని అడిగారు, మీరు హుబ్లీ వెళ్తున్నారా అంటే హా అని చెప్పాము. అండ్ తక్కువ ప్రైస్లో ఆయన అయితే మమ్మల్ని ఇక్కడ నుంచి తీసుకువెళ్ళారు. మేము ఏ టెన్షన్ లేకుండా హ్యాపీగా వెళ్ళాం మేమైతే. మధ్య మధ్యలో చిన్న చిన్న బ్రేక్స్ తీసుకుంటూ నాకు వచ్చి రాని హిందీతో అంకుల్తో కమ్యూనికేట్ అవుతూ వీ రియల్లీ హ్యాడ్ ఏ గుడ్ టైం. నా ఎక్స్పీరియన్స్ ప్రకారం ఏంటంటే, నేను ఎప్పుడైనా ఏదైనా టెంపుల్ ఆర్ ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు నాకు ఏదైనా ప్రాబ్లం వచ్చింది అంటే నాకు తెలియకుండానే ఎవరో ఒకరు హెల్ప్ అయితే నాకు దొరుకుతుంది అనమాట. అప్పుడు నాకు అనిపిస్తుంది ఎస్, గాడ్ ఈజ్ ఆల్వేస్ దేర్ విత్ మీ అని. ఎందుకంటే మేము దగ్గరగా 1/2 hour నుంచి వెయిట్ చేస్తున్నాం. ఒక్క బస్ కూడా దొరకట్లేదు. అసలు వెళ్తామా లేదా అని అయితే నాకైతే డౌట్ వేసింది. ఎందుకంటే ఆల్రెడీ మేము లాస్ట్ టైం ఇలానే ఒక ట్రైన్ టికెట్స్ వదిలేసాము, బస్ టికెట్ అలాగే వేస్ట్ చేసాము. ఇక్కడ కూడా ఇలానే అవుతుందా అనుకున్నాం. కానీ హీ ఈజ్ విత్ అస్. మాకు ఇలా సమయానికి ఆయన్ని పంపించారు కార్లో. హ్యాపీగా మేము అనుకున్న టైంకే రీచ్ అయిపోయాము. గోకర్ణ టు హుబ్లీ జర్నీ చేసే ఈ ఎంటైర్ జర్నీ మొత్తం ఏదో ఒక ఫారెస్ట్ ఏరియాలో లాంగ్ డ్రైవ్కి వెళ్ళినట్టు అనిపించింది అనమాట. మీరు చుట్టూ కూడా గ్రీనరీయే, మీకు అసలు ఏం కనిపించదు. చెట్ల మధ్య నుంచి ఇలా 4 hours అయితే ఇలానే జర్నీ చేసాము. బట్ ఒక్కటే ప్రాబ్లం అనిపించింది, దారిలో ఎక్కడ కూడా వాటర్ కానీ ఫుడ్ కానీ ఏం దొరకలేదు ఏమైనా తాగుదామన్నా. యాక్చువల్లీ ఇది షార్ట్ కట్ అంట, ఆయన ఇలా తీసుకొచ్చారు. అందుకు మేబీ దారిలో షాప్స్ ఏం లేవు. బట్ నేచర్ని ఇష్టపడి లాంగ్ డ్రైవ్ని ఇష్టపడే వాళ్ళకి ఇది ఒక బెస్ట్ రైడ్ అని చెప్పొచ్చు. లాంగ్ డ్రైవ్స్ అంటే బాగానే ఉంటాయి. బట్ ఒక్క దగ్గర అలా 4 hours కుదురుగా కూర్చోాలంటే నాకు కొంచెం కష్టమే. అందుకే దారిలో చాలా చోట్ల ఆపిచ్చాను. అండ్ దట్టు నాకు చాలా ఆకలేస్తుంది. దగ్గరలో ఎక్కడైనా బేకరీ దొరుకుతుందేమో అనుకుంటే ఫైనల్లీ మాకు ఇక్కడ ఒక బేకరీ అయితే దొరికింది.
దట్ హుబ్లీకి ఆల్మోస్ట్ రీచ్ అయిపోయాం. ఇంకో హాఫ్ అన్ అవర్లో దిగిపోతాం అన్నప్పుడు ఐ సా ఏ బేకరీ. ఈ డ్రాప్ చేసిన అంకుల్ అయితే హుబ్లీ స్టేషన్ నుంచి 1 కిలోమీటర్ ముందే దించేశారు. ఎందుకంటే అక్కడ రోడ్ కన్స్ట్రక్షన్ ఏదో అవుతుందంట. మళ్ళీ యూటర్న్ తీసుకోవడానికి ఇంకొక హాఫ్ కిలోమీటర్ అయితే ట్రావెల్ చేయాల్సి ఉంటుంది. అందుకే అక్కడే దిగిపోయి అక్కడి నుంచి మేమైతే ర్యాపిడో చేసుకోవడం జరిగింది. అండ్ మేము అనుకున్నట్టుగానే ఫర్ ద ఫస్ట్ టైం మేమైతే మా ట్రైన్ టైం కంటే 1 అవర్ ముందే స్టేషన్కి రీచ్ అయ్యాము. అండ్ ఇంకా ఎక్సైటింగ్ విషయం ఏంటంటే మాకు పెళ్ళై 3 ఇయర్స్ అవుతుంది. బట్ ఇప్పటి వరకు మేము ట్రైన్లో అయితే జర్నీ చేయలేదు. దిస్ ఈజ్ అవర్ ఫస్ట్ ట్రైన్ జర్నీ. ముందు కూడా ఒక 2 టైమ్స్ అయితే ప్లాన్ చేసాము. బట్ ఇలా ట్రైన్ అయితే మిస్ చేసామన్నమాట. సో జర్నీ చేయలేదు. అండ్ ఫైనల్లీ మేమైతే హుబ్లీ నుంచి హైదరాబాద్ అయితే ట్రైన్లో ట్రావెల్ చేయబోతున్నాము. మా జర్నీ ఎలా జరిగింది అనేది నేను కమింగ్ వీడియోస్లో పోస్ట్ చేస్తాను. ప్లీజ్